హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. ఈరోజు గేమ్ చేంజర్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో కంప్లీట్గా ఏంటంటే నైట్ సెకండ్ షోకి వెళ్ళాం అండ్ మీకోసం ఈ రివ్యూ కోసం కంప్లీట్గా చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు, ఎందుకంటే చాలామంది అడిగారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చాలా ఉన్నాయి. సో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు వర్తియా కాదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత లైక్ మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే షేర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఈ రివ్యూ చూసిన తర్వాత మీకేమనిపించిందో అండ్ మీరు ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ చూస్తుంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నెగిటివ్స్ మాట్లాడుకుందాం, పాజిటివ్స్ తర్వాత మాట్లాడుకుందాం. సో నెగిటివ్స్ వచ్చేసరికి ఏంటంటే స్టోరీ లైన్ అంత ఏం లేదు, సో రొటీన్ స్టోరీ. అండ్ దాని తర్వాత ఏంటంటే కామెడీ పరంగా కూడా అంత ఏం లేదు. అండ్ దాని తర్వాత ఏంటంటే యాక్షన్స్ కావచ్చు, ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఏమి అంతగా ఏం లేవు. లైక్ ఎట్లా అంటే ఒక మేబీ జస్ట్ ఎలివేషన్స్ ఉన్నాయి అంతే, ఫైట్ సీక్వెన్స్ ఎక్కువగా లేవు. మేబీ ఒక 2 ఫైట్స్ ఉన్నాయి, అవి కూడా ఫైట్స్ అనిపించలేదు నాకు ఎందుకో. అండ్ దాని తర్వాత ఏంటంటే స్టోరీ లైన్కి వచ్చేసరికి నార్మల్గా ఆల్రెడీ తెలిసిందే ఐఏఎస్కి అండ్ పొలిటీషియన్కి జరిగే వార్ అనేది. బట్ అది ఖచ్చితంగా డెలివరీ చేశారంటే నాకు అలా అనిపించలేదు. ఏదో ఒక షార్ట్ ఫిలిం తీసేసి థియేటర్లో వేసేసిన ఫీలింగ్ అయితే వస్తుంది, ల్యాగ్ అయితే వస్తూ ఉంటుంది మధ్యలో. అండ్ అన్నెసరీగా సాంగ్స్, ఆ డూప్ సాంగ్ కోసమే ఒక హాఫ్ అన్ అవర్ మూవీ అయితే తీసినట్టుంది నాకైతే. అండ్ దాని తర్వాత ఏంటంటే సాంగ్స్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేంత రేంజ్ అయితే ఏమీ లేదు అక్కడ. సో కంప్లీట్గా ఏంటంటే ఏదో షార్ట్ ఫిల్మ్ మూవీస్లో అండ్ లేకపోతే కవర్ సాంగ్స్ చేస్తారు కదా, ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. అండ్ అంటే మేబీ నాకు వర్తి అనిపించలేదు ఈ యొక్క మూవీ అనేది. ఫస్ట్ డేనే వెళ్ళి చూసేసేంత వర్తి అనిపించలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి లైక్ ఇంకా నెగిటివ్ వచ్చేసరికి ఏంటంటే క్లైమాక్స్ అసలు లైక్ సాటిస్ఫైగా లేడు. కంప్లీట్గా ఏంటంటే సీఎం అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రామ్ చరణ్ని సీఎం చేయడమే అక్కడ మోటివ్. బట్ థింగ్ ఏంటంటే అక్కడ క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్షన్స్ పరంగా ప్రతి ఒక్కళ్ళు అంటే అన్ని పాజిటివ్ విషయాలకు వస్తే ప్రతి ఒక్కళ్ళు బాగానే చేశారు. బట్ థింగ్ ఏంటంటే ఏదో లైక్ పంచభూతాలు లైక్ సపోర్ట్ చేయలేదు అనిపించే రేంజ్లో ఉంది. అండ్ దాని తర్వాత ఏ సీన్ కూడా సాటిస్ఫైగా అనిపించదు. అసలు ఎందుకు తీసామరా బై అని, అంటే ఈ 400 crores ఎందుకు పెట్టారో నాకైతే అర్థమైతే లేదు. ఏదో ఒక షార్ట్ ఫిలింకి తీసే రేంజ్ అయితే ఉంది, అంతేగాని అంటే ఆ మూవీ చూస్తున్న ప్రతి సీన్ ఏంటంటే అలానే అనిపిస్తుంది తప్ప ల్యాగ్ కావచ్చు, లేకపోతే కామెడీ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే అంటే ఏమో లైక్ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసరే, బట్ వార్ సరిగా లేదు, డెలివరీ సరిగా లేదు. అంటే శంకర్ కమ్బ్యాక్ అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను నేనైతే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మూవీ చూసినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్ వచ్చేసరికి కామెడీ పరంగా అయితే ఎస్జే సూర్య పరంగా అండ్ విలనిజం పరంగా చాలా చాలా బాగున్నాయి. ఇవే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఏంటంటే అంజలి గారు కూడా బాగానే చేశారు. బట్ ఎక్కడో అన్సాటిస్ఫాక్షన్ అనే మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అనేవి సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది. అండ్ అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, అది కూడా సాటిస్ఫైగా అనిపించదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పన్నకి నత్తి, సో ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే లైక్ ఈ క్యారెక్టర్ రావడమే గొప్ప విషయం. అంటే మళ్ళీ దానికి ఏదో ఒక డిసప్పాయింటెడ్ ఎలిమెంట్ పెట్టడం, దాన్ని ఆయనకి నత్తి అని ఆయన స్పీచ్ ఇవ్వడానికి కొంచెం కష్టపడడం కావచ్చు. సో ఇలా కొంచెం ల్యాగ్గా ఉండడం. సో థింగ్స్ ఏంటంటే సెట్ రైట్గా లేవు. సో ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తేనే ఈ విధంగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మేబీ ఇది ఫ్యాన్స్కి నచ్చుండొచ్చు, ఎందుకంటే ఫ్యాన్స్ ఎట్లా అయినా లైక్ చేస్తారు కాబట్టి. సో థింగ్ ఏంటంటే ఈ మూవీ కంప్లీట్గా ఫ్యాన్స్కి మాత్రమే అని అనుకోవచ్చు, నా ఒపీనియన్ ఇది.